మీరు మీ ఎనర్జీని దేంట్లో పెడుతున్నారు? సరే, తప్పుడు నిర్ణయాలు జరిగాయి, ఫెయిల్యూర్ కలిగింది, నష్టం కలిగింది. సరే, వారు చేసిన తప్పుకి, ఆ యజమాని చేసిన తప్పుకి నువ్వు అనుభవించావు. లేకపోతే ఈమె ఏం తప్పు చేసింది? రూతు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం అనుకుని వచ్చింది. ఎవరో చేసిన దోషానికి దేవుడు వారి మీద శిక్ష కొడితే ఈమె విధవరాలైంది. బట్ దేవుడి మీద కోపం లేదు, నా భర్తని తీసేసేవాడి కోపం లేదు, నువ్వు నాకు కావాలనే విశ్వాసం ఉంది. బట్ దెన్ తను చేసిన నిర్ణయాన్ని బట్టి లుక్ అట్ ద ఎనర్జీ, వారు పెట్టిన ఎనర్జీ, వారు ఎందులో అయితే మనసు పెడుతున్నారో అందులోనే. మిమ్మల్ని అడుగుతున్నాను, దేని మీద మీ మనసు ఉంది? చాలామంది బిటర్నెస్, చేదు 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 చేదు, అందుకని చేదైన ఫలాలు అనుభవిస్తున్నారు, మంచి పొందుకోలేకపోతున్నారు. అందుకని ఎవరు ఏం మాట్లాడినా చేదుకుని అనిపిస్తుంది, ఎవరు ఏది చెప్పినా చేదుకుని అనిపిస్తుంది, అందరూ తప్పు అన్నట్టు అనిపిస్తుంది. బికాజ్ యూ పుట్ యువర్ ఎనర్జీ దేర్. బీ కేర్ఫుల్. విత్తనం ఒకటి, ఫలం ఇంకోటి ఉండదు. ఏ విత్తనం విత్తుతున్నావో ఆ ఫలం వస్తుంది. ఈరోజు మీ జీవితంలో వాట్ ఆర్ ద సీడ్స్ దట్ యువర్ షోయింగ్? వాట్ ఈస్ ద ఎనర్జీ దట్ యువర్ యూజింగ్? ఎక్కడ ఉంది మీ మైండ్, మీ విజన్, మీ పర్పస్? ఈరోజు దేవుని నామమున మీకు చెప్తున్నాడు, కాలాలు మారుతాయి, సమయం మారుతుంది, అన్నీ ఒకటే కాదు. కానీ దేవుని పట్టుకుంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తన ప్రజల్ని దర్శించే దేవుడు, నిన్ను దర్శించే దేవుడు, నీ స్థితిని దర్శించే దేవుడు. నీకు కరువు వస్తే దేవుడు వస్తున్నాడని జ్ఞాపకం చేసుకో.